యావత్ భారతదేశ ప్రజలారా, ఉద్యమాలు పుట్టిన నేల ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఈ తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, మేధావులారా, రాజకీయ నాయకులారా, ఒక్కసారి మా మాటలు మీరు వినండి. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనసు అని గురజాడ అప్పారావు చెప్తే, దేశమంటే అదానిదో, దేశమంటే అమ్మానిదో, నేను అమిత్ షా ఈ దేశాన్ని అదానికి అంబానికి అమ్మేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఏర్పాటు చేసుకుంది ప్రజాస్వామ్యం అయితే, అదానే అంబానీ కొరకు ఏర్పాటు చేసుకుంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఈ భారత ప్రభుత్వం. ఎవరు ప్రశ్నించినా బీజేపీని అర్బన్ నక్సలైట్ అంటారు. ఇగో ఈ బుక్ చూడండి అందరూ. ఈ బుక్ ఏంది? భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు, చందమామను ఎంతకాలం బందీ చేయగలని బుక్ ఉంది. ఈ బుక్కులో ఏముంది? బీజేపీ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఎవరు ప్రశ్నించినా అర్బన్ నక్సలైట్ ముద్ర వేయాలి, లేకపోతే దేశద్రోహి ముద్ర చేయాలి, జైల్లో పెట్టాలి. మీ దృష్టి తీసుకొస్తున్నా, 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఈ దేశంలో అత్యధికంగా హత్యలు, అత్యాచారాలు మహిళల మీద మీరు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి కదా, మరి దీనికి సమాధానం ఏడ చెప్తావు? ఎవడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు? నిన్న మొన్న గాదేని మీరు అరెస్ట్ చేసిరు. నేను మాట్లాడుతున్నా, ఎన్ఐఏను నేను చిన్న ఉన్నప్పుడు పేపర్లు చూసుకొని దేశంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేసేది. ఎన్ఐఏ చేతిలో నిన్నే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎన్ఐఏ సంస్థ చేతిలో నిన్నే దగ్గరికి వచ్చి ఏం తెలుసుకోపోయింది? 160 మందికి అన్నం పెడుతూ నిన్నే ఒకసారి వాళ్ళ బాధలు అడుగురి. ఇన్నే ఏం చేస్తున్నా చెప్తాడు. వీళ్ళు ఇన్నే గురించి ఏమేదో మాట్లాడతలేరు. విద్యార్థులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా ఒక ఫ్రెంచ్ తప్పితే ఒక మాట అంటాడు, పేదవాళ్లకు హెల్ప్ చేస్తే, పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ మనిషి గొప్పోడు అంటారు. అదే పేదవాళ్ళను ప్రభుత్వము, రాజ్యము దోపిడీ చేస్తుంది అని చెప్పి అదే వ్యక్తి మాట్లాడితే ఆయన రాజద్రోహి అంట. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇగో ఇదే పథకాన్ని, ఇదే పనిని ప్రారంభిస్తుంది, ఇదే పనిని కొనసాగిస్తుంది. చెప్పు. నిన్న మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుండు రగన్నతోని. నేను చూసిన, మిస్టర్ రఘునందన్ రావు, ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, టెల్ మీ ఆన్సర్. నువ్వు అదే నెల పుట్టావు, నేను అదే నెల పుట్టినా. రగన్న నీకు మన కాకోళ్ళ నోరుందని కవక కోరుతున్నావు. నువ్వేం చేసినావు మేఘ జిల్లాలో నాకు తెలియదా? నేను అదే గడ్డ మీద పుట్టా, నువ్వు అదే గడ్డ మీద పుట్టావు. కేసీఆర్ పుట్టిండు, గద్దర్ పుట్టిండు, వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నీళ్ళలా. ఏం తెచ్చినావు మేఘ జిల్లాకు? అర్బన్ నక్సలైట్ అని చెప్పి రగన్న మీకు అంటావు. నెక్స్ట్ అంట అర్బన్ నక్సలైట్ అంత చూస్తావంట. అర్బన్ నక్సలైట్ ఏంది? ప్రశ్నించిన అంత అర్బన్ నక్సలైట్లేనా? పెట్టుకో జైల్లో వేసి ఈ దేశంలో పిడతలందరూ జైల్లో పెట్టు రఘునందన్ రావు. నువ్వు తెలుగు కలర్ అనుకున్నా, నువ్వు అడ్వకేట్ అనుకున్నా, నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడా ఉందే? ఆయన ఐటమ్ నెంబర్ 6 ఆయనకి అన్నావు నువ్వు. ఇదా మీరు చేసే పరిపాలన? మీరు అంత అర్బన్ నక్సలైట్లే అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్ట్ మీద ఏమన్నా మీకు వినిపిస్తా, ఆయన కూడా జైలు వేయరు. ఈనాల మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి ఎవరు మాట్లాడిన నక్సలైట్లు అంటే ఈ దేశంలో. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. నక్సలైట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం, దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఈయన సీఎం కాదు, ఈయన కూడా అర్బన్ నక్సలైట్లు. వినండి అమిత్ షా. ఇంకోటి కేసీఆర్ చెప్పిండు, మాజీ సీఎం, ప్రపంచంలో మార్క్సిజాన్ని మించిన గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు, మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం. ఇగో ఈయన కూడా నక్సలైట్, జైలు వేయరు. కేసీఆర్ కూడా జైలు వేయాలి. అడవులు సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం. నక్సలైట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి. ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్, ఈయన కూడా జైలు వేయరు. ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలైట్ ముద్రేసి జైలు వేస్తారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. మీరు మన నిమ్మకు నీరెత్తినట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్నించడం, జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు. మీరు ప్రజలందరూ బయటకు రావాలి. మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు పన్నులు కడితే, మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నాం. మేము మా చదువు ఎవరి కోసం ఉండాలి? ఈ ప్రజల కోసం ఉండాలి. అందుకే పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు, చదువు అంటే సమాజాన్ని చదవమని చెప్పిండు. మేము ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం. చెప్పు. 2014 ముందు అదాని, అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలు ఏడురు? నీ దోస్తులు ఏడురు? చెప్పు. ఎక్కడో వెనకాల ఉన్నోళ్ళు ఇలా ప్రపంచంలో ఉన్న ధనవంతుల మొదటి స్థానానికి వచ్చారు. చెప్పండి. ఇద్దరు గుజరాత్ వాళ్ళు అమ్ముతారు, ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఉంటారు దేశాన్ని. మాకేమి ఇచ్చారా బాయ్ మీరంతా? చెప్పండి. మీ పరిపాలనలో 89,000 ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. దాని లెక్కుందా? చెప్పు. నిన్న మొన్న
ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళు 44వ రాష్ట్ర మహాసభలు పెట్టిరు. ఆడికి మన ఐటెం నెంబర్ 6 ఏమని చెప్పాలి విద్యార్థులకు? అరే గొప్ప చదువుకోండి, ప్రపంచంలో భారతదేశం వెలగాలని చెప్పాలి. ఏమని చెప్తున్నా ఆయన? ఇగో మన ఆయన చంపిడు కదా, ఇగో వాడిని మనం చంపినాం అంటే నీ సిద్ధాంతం మనిషిని చంపాలని చెప్తుందా? అదే నక్సలైట్లు బండి సంజయ్ మీద దాడి చేస్తే కూడా నక్సల్ పడి తప్ప అంటాం. మనిషి బతకాలి, మనిషి ప్రేమించుకోవాలి, శాంతి ఉండాలి ఈ దేశం. శాంతికి మేము ముందు ఉంటే అశాంతి నిలగలుగుతుంది ఉన్మాదులు. ప్రజలందరూ గమనించాలి. ఇవాళ ఇన్నేరు అరెస్ట్ చేస్తారు, రేపు నన్ను చేస్తారు, రేపు అందరినీ చేస్తారు. ప్రశ్నించొద్దా? పార్లమెంట్ దేనికోసం ఉంది? అదాని అంబానీ కోసం ఉందా పార్లమెంట్? ఒకటే రోజు అదాని కంపెనీ కోసము 8 లక్షల చెట్లు నరికేపించారు బస్తార్లా, తెలియదా? అది బావతోని మాట్లాడుతున్నా. చెప్పండి ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది, అంధకారం లేకపోతుంది. మనిషిని ప్రేమించాలని చెప్పవలసిన వాళ్ళు మనుషులను చంపండి అని చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని, ఈ నేలను, ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మా మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు, జై భీములు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పాలన వ్యవస్థ నడుస్తుంది. దీని మీద మీరు ప్రమాణం చేసి అందరిని చంపేస్తున్నారు. భారత రాజ్యాంగం ఉన్న 21 ఆర్టికల్ మనిషిని జీవించే హక్కు గురించి చెప్తుంది. ఆ జీవించే హక్కు గురించే నేను మాట్లాడుతున్నా. మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సాయుధ పోరాటం చేస్తున్న మోస్ట్ అందరూ కూడా లొంగిపోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం కరెక్ట్ కాదు. మీరు రండి, ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం పట్టుకుని మనం అందరం పోరాటం చేద్దాం అని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, జేబీని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రశ్నించే ప్రతి వాడు అర్బన్ నక్సలైట్ అని చెప్పి మన రఘునందరావు మాట్లాడుతూ భావజాలాన్ని ప్రేరేపించే విధంగా గాదే ఎన్నయ్య వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తామని నిన్నయ్య రిమాండ్ రిపోర్ట్లో వేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పినంటే ఈ బుక్లో మొత్తం ఉంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన చిన్న కరపత్రం రాసుకుంటే జైలు వేసారు. జైలు వేసిన ఎవరు బయటకు వస్తలేరు. ఇప్పుడు గాదే ఎన్నయ్య గురించి నేను ఏమంటున్నా, అందుకే గాదే ఎన్నయ్య నక్సలేట మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఆయన ఆశ్రమం నడుస్తుంది కదా, ఆశ్రమం 160 మంది పిల్లల్ని అడగండి, ఆయన ఎవరితో సంబంధం ఉన్నాయో తెలుస్తుంది. మరి నువ్వు 160 మంది పిల్లలకు అమిత్ షా ఏం సమాధానం చెప్తారు? అమిత్ షా 160 మందికి ఎవరైనా అన్నం పెట్టిండా? అనాథలు ఇంకెందుకు ఈ దేశంలో? చెప్పండి, చెప్పరు దాని మీద. ఆయన ఏమన్నాడు గాదే అన్నయ్య? ఆయన బాధలో మాట్లాడిండు, భావప్రకటన అంతకన్నా ఘోరంగా చెప్పారు. కేసీఆర్ పెద్ద బహిరంగ సభలు చెప్పిండు, బలం ఉన్నావు అని చెప్పి బలహీనం తప్పుకుండా పోతావా పిలువ అని చెప్పి కేసీఆర్ అన్న ఆపరేషన్ కాగారు మీద. మరి కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలే? చెప్పు. బలహీనుల మీద బలవంతులు రాజ్యం యుద్ధం చేస్తుంది, దాన్ని ప్రజలందరూ చూస్తారు. ప్రజలంతా తెలివి తక్కువలు పిచ్చోలు కాదు. అందులో తెలంగాణ సమాజము, తెలంగాణ చైతన్యవంతమైన నేల. ఏదో నువ్వు కమలం పట్టుకొని దూక్కుంటూ వస్తున్నావు. వీళ్ళ మేధావులు ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? మేధావుల నోట్ల కమల పువ్వు పెట్టిండు అమిత్ షా. చెప్పండి, ఉద్యమకారు నోట్ల కమలం పెట్టిరా బీజేపీలో? బీజేపీల మీద దాడులు చేస్తే కూడా మేము మాట్లాడతాం. ఈ దేశం మనది, శాంతిగా ఉండాలని చెప్తున్నాం మనం. అంటే ఏ రాజ్యాంగం చెప్పింది గన్నులు పట్టుకొని అడవులకు పోయి ఎవరు అడ్డొస్తారని కలిసి చంపడం అనేది ఏ రాజ్యాంగం చెప్పింది అనేది ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఏ రాజ్యాంగం చెప్పిందని వాళ్ళు అందుకే ఏమన్నారు, మేము శాంతి చర్చలకు వస్తామని చెప్పారు. వాళ్ళు ఇన్ని రోజులు సాయుధపడడం చేసి మాతో కాదని చెప్పినప్పుడు వాడిని పిలవాలి. పిలిచి వస్తే కదా నువ్వు ఆయనతో మాట్లాడదు కదా తెలిసేది. వాళ్ళు వస్తామంటే మీరు ఎట్లా చంపుతారు? మరి మీకు రైట్ ఇచ్చిందా? అసలు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి సాక్షాత్ దేశ హోంమంత్రి ఒక డేట్ పెట్టుకొని మనుషులను చంపేస్తాడా? అసలు ప్రపంచ చరిత్రలలో మనుషులను చంపేస్తాడు స్టేట్మెంట్ ఇచ్చిన హోంమంత్రిని చూపిస్తారా? ఒక దేశ ప్రధానమంత్రిని చూపిస్తారా? చెప్పండి. నేను అందుకే వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నాం. మేము యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు రమ్మని చెప్తున్నాం, బయటికి వచ్చి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దామంటున్నాం. అంటే వీళ్ళ వల్ల ఎంతోమంది జవాన్లు కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం అయినాయి కదా. ఇప్పుడు నేను అందుకే ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ వద్ద మధ్యలో నలిగిపోతున్న ఆదివాసీ ప్రజలు. నీకు ఆ మధ్య ఒక 6 నెలల పాప మంగళని ఒక 6 నెలల బిడ్డ చచ్చిపోయింది. 6 నెలల బిడ్డ తుపాకీ ఎత్తుకొని అమిత్ షాకు ఎదురు పెట్టి నిలబడ్డదా? చెప్పు. కొట్లాడింది అమిత్ షాతో, బయట చచ్చిపోయింది. వాళ్ళ వల్ల కూడా జవాన్లే చచ్చారు. జవాన్లు ఎవరు? అమిత్ షా కొడుకుండా జవాన్లా? చెప్పు. రాజ్నాథ్ సింగ్ కొడుకుండా, మన ఎమ్మెల్సీ మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కొడుకుండా. ఆ జవాన్లు మన్నలే కదా, ఆ జవాన్లు మా తమ్ములే కదా. అంటే మేమిద్దరే కొట్టుకొని చావాలా? మీరిద్దరు సప్పళ్ళు కొట్టి బయట కూర్చొని ఆ కనీస సంపద మొత్తం ఆదానికి అమ్మానికి మీరు అమ్మాలా? చెప్పండి. మేము ఒకవైపు యుద్ధంలో మా వాళ్ళే, అటువైపు మా వాళ్ళే, ఇద్దరు మా వాళ్ళే. మా ప్రజలు చచ్చిపోతురు.
మా బాధ అది, మేము చచ్చిపోతున్నాం, మా ప్రజలు చచ్చిపోతున్నారు, వద్దని చెప్తున్నాం మేము. ఇప్పుడు కాదు, మేము శాంతి రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టాం. రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు నచ్చకపోతే ఓటు ఆయుధం ఉంది కదా, మార్చుకోవచ్చు కదా ప్రభుత్వాలు. నేను అందుకే చెప్తున్నా, అందుకే అప్పీల్ చేస్తున్నాం. మీరు రండే, మన భారత రాజ్యాంగం ఉంది, దీని ప్రకారం ప్రభుత్వాన్ని మార్దామని చెప్తున్నాం. మేము తుపాకులు పట్టుకొని తిరగమని చెప్తలేం, వద్దు సాయుధపడడం బంద్ చేయమని చెప్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం ఓటక్కుతోని ప్రభుత్వాలను మనం మార్చుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క నెత్తుర్చు కూడా నేల మీద సిద్ధించకుండా పార్లమెంట్ సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఆ పార్లమెంట్ సిస్టాన్ని వీలేం చేశారు, పందులతోటి చేసారు. పార్లమెంట్లో ఏం చర్చలు జరగాలి, దేశంలో నిరుద్యోగ అంశం మీద చర్చ పెట్టాలి. ఇప్పుడు పెట్టిరా, ఏం మాట్లాడతారు? ఇదేనా? ఇది చాలా తప్పు అంటున్నాం మేము. గాదే అరెస్ట్ వెనుక కుట్ర లేదని ఎందుకు అనుకుంటాం? ఏం కుట్ర ఉంది? 120 మంది అనాథాలకు అన్నం పెడుతుంది, పెట్టనియొద్దు. రాజ్యం అమిత్ షా పెట్టనియొద్దు, వాళ్ళందరూ చచ్చిపోవాలి. ఏం కుట్ర ఉంది ఆయన దగ్గర? ప్రజల గురించి ప్రశ్నిస్తుండు, తెలంగాణ ఉద్యమం గురించి ప్రశ్నిస్తుండు అని, తెలంగాణ గురించి కొట్లాడుతుండు అని చెప్పి నోరు మూయాలని చెప్పి మూసిరు. నేను మీ ఛానల్ తరపు తెలియజేస్తున్నా, పత్రికలు ఉన్నాయా? ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, అన్ని పత్రికలు. వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? మాజీ పీపుల్స్ ఆర్ పార్టీ నేత అని రాస్తారు. మరి సీతక్కేవాళ్ళు మన మినిస్టరు నక్సలైట్ మినిస్టర్ అంటారా? ఒక సిద్ధాంతంలో వాళ్ళ వయసులో ఉన్నవాడు పనిచేసిర్రు. మరి గాదే తెలంగాణ ఉద్యమం ఎందుకు రాయాలి చెప్పు? చాలామంది కదా విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు. సీతక్క అయితే ఎవరు, విప్రకాష్ అయితే ఎవరు, వినోద్ కుమార్ ఎవరైతే, నగరికల్ ఎమ్మెల్యే వీరేశం అయితే ఎవరు, మన నక్సలైట్ ఎమ్మెల్యే అంటారా? ఎట్లా రాస్తారు ఇవన్నీ? అంటే మీ ఇష్టమా? అది తప్పది. ఆదివాసులకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకి స్కూళ్ళు కడితే స్కూల్ బెయిల్ చేస్తారంటే వాళ్ళు చదువుకోవద్దా, ఈ నక్సలైట్ చదవనియర్ వాళ్ళని, మేమే ఉండాలా అని చెప్పి నక్సలైట్లు అంటారని చెప్పేసి కూడా రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. ఆదివాసుల అభివృద్ధి రఘునందన్ రావు చెప్తున్నాం. తొలివేలు రాగన్న మీకు ఎగిరినట్టు కాదా? మాతో మాట్లాడు, నీకు ఆన్సర్ చెప్తాం. ఆదివాసుల అభివృద్ధి అంటే ఏంది? ఒకటే రోజు 8 లక్షల చెట్లు నరికేయడం ఆదివాసుల అభివృద్ధి? నీకేం బాయ్, నువ్వు దేశాన్ని ధ్వంసం చేస్తావు, ఫ్లైట్ ఎక్కి చక్కగా సింగపూర్ లండన్ పోయి బతావు, మేమేం పిలుచుకోవాలి? దుమ్ము పిలుచుకోవాలా మా ముక్కులకు? ఆదివాసులు చదువుకునే స్కూళ్ళలో క్యాంపులు పెట్టింది చెప్పు. ఇప్పుడు వాళ్ళు నక్సలేట్లు వద్దు, వెళ్ళిపోయి కొట్లాడదాం, అడవులన్నీ ధ్వంసం చేసుకున్నాం, ఏం పిలుచుకొని బద్దాం చెప్పు? నీ గాలి నేను పిలవాలా, నా గాలి నువ్వు పిలవాలా? ఇలా మాట్లాడుతుండ్రు రఘునందన్ రావు. మేము కాదా దేశభక్తిని మాట్లాడుతున్నాం. నీ ఇల్లు ఎప్పుడన్నా మా ఊర్లో మన వాడకట్టుకున్నా అదే ఆయన ఊరు ఇల్లు, ఆయన బిడ్డ మన బిడ్డలతో చదువుకుందా? మరి మీకేం తెలుస్తాయి మా బాధలు? మీరు వచ్చి మా పక్కన కూర్చుంటే కానీ తెలిసేది. ఇదేనా మీరు చెప్పేది? ఒక్కరి పిల్లలన్నా మన పిల్లలతో ఉంటారా? మరి వాళ్ళకి తెలుస్తుంది బాధలు? ఇదంతా తప్పు అని మాట్లాడుతున్నాం మేము. రఘునందన్ రావు, నువ్వు ఎంతో కొంత మావాడు అడ్వకేట్, మా జిల్లా కింద మంచి ఎంపీ అనుకున్నాం, కానీ ఇక బండి సంజయ్ కంటే అద్మానం ఉన్నామని నాకు నిన్ననే తెలిసింది. తొలివేలు రాగన్నట్టు ఆయన తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నిస్తుండే బాబు. నీ లెక్క ఒక జెండా పట్టుకొని తిరుగుతలేడు, నీ లెక్క గుజరాత్తో అమిత్ షా ఉత్తర భారత్ వాళ్ళు చెప్పులు మొత్తలేడు. ఈ తెలంగాణ మట్టి కోసము, ఈ తెలంగాణ నేల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుండు, నిలబడి మాట్లాడుతుండు. ఓ నోరుందని మన కాకిలకు సర్రనేగా పడుతున్నాం ఎందుకే? అది బంద్ చేసుకో. మాదదో నేల, నీదాదో నేల, ఎగిరిపడొద్దు. బలం ఉందని చెప్పి దుంకులాడితే కాలం గొప్పది. నీ బలాన్ని కూడా గుంస్తారు, అప్పుడు మిగిలి కూడా దుంకులాడాలి. అట్లా అప్పుడు నీ మీద దాడి కూడా మళ్ళీ నేనే మాట్లాడాలి. ఇప్పుడు నీది కూడా దుబ్బాకనే నాకు తెలుసు. నక్సలెట్లు రఘునందన్ ఫోన్ చేస్తారా? ఆ జోక్ కాకపోతే ఆయన కాట ఇంటర్నేషనల్ ఏంటది ఉగ్రవాదులు ఫోన్ చేస్తారట. నా ఊరునికే చక్క తెలియదు ఆ బాబును, ఉగ్రవాదులు వెళ్తావా? మా ఊర్లో మా అయ్యని అడుగుతారు, ఎంపీ కూడా చెప్తారేమో, మా అయ్యకి తెలియదు ఆయన ఎంపీ అని. ఎందుకు? అవన్నీ డ్రామా, అదో డకోల ప్రోగ్రామ్, ఏం పని లేదు. ఉద్దరం ముచ్చట్లు ఉత్త కథలు ఉన్నాయి రఘునందన్ రావి, అది బంద్ చేసుకో. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయబోతున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా? రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాం మేము. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ దేశంలో ఎటువంటి ఉద్యమాలు కానీ జరగవు. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఉద్యమాలు జరుగుతాయి. ఇది అమలు చేస్తే బాగుంటుందని మేము అప్పీల్ చేస్తాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గత 15 సంవత్సరాలుగా కానీ గత ప్రభుత్వం, ఇప్పుడున్న పవర్లో ఉన్న ప్రభుత్వం కానీ చేస్తున్న దురక్రమణలు, అంటే అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ పాలసీని కానీ ప్రశ్నిస్తే ఎక్కడైనా మీకు అరెస్టులే దిక్కు అన్నట్టుగా ఒక విధానమైన పాలసీని అదే ఇంప్లిమెంట్ చేస్తుంది. దాన్ని మేము విద్యార్థులుగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశము. ఈ దేశంలో ప్రశ్నించే తత్వం, అంటే ప్రశ్నతో ఏర్పడిన దేశం ఇది, ప్రశ్నతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రంలో ప్రజలకి కనీసము వాళ్ళ హక్కు కోసం ప్రశ్నిస్తే
ఏదో ముద్ర వేసి జైల్లో వేస్తున్నారు. వాళ్ళ భూముల కోసం ప్రశ్నిస్తే ఏదో ముద్ర వేసి డిటైన్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో హెల్తీ డెమోక్రసీకి విరుద్ధం అనేసి మేము విద్యార్థులుగా చెప్తున్నాము. అలాగే ఉస్మానియా విద్యార్థులుగా మేము ఇంకో విషయాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 ప్రకారము ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాన్ని కాలరాసే పన్నాగం పన్నితే ఖచ్చితంగా మేము విద్యార్థులుగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో. ఉద్యమాలన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళం మేము, జెన్జీ స్టూడెంట్స్ మేము, చైతన్యం ఉన్న స్టూడెంట్స్ మేము. ఖచ్చితంగా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ప్రశ్నిస్తే విద్యార్థులు కూడా జైళ్ళల్లో వేస్తాము, డిటైన్ చేస్తామంటే గేమ్ చేయలేము. దేశంలో ఉన్న విద్యార్థులందరినీ జైల్లో వేయగలరా మీరు? లేరు. ప్రశ్నను తట్టుకోలేని వారు, జవాబుదారాన్ని తట్టుకోలేని వారు అకౌంటబిలిటీని యాక్సెప్ట్ చేసి అసలు ప్రజల సొమ్ము ఎవరికి వెళ్తుంది, ప్రజల సొమ్ము ఎవరి చేతిలో పెడుతున్నారనే విషయాన్ని మీరు ఒప్పుకోలేనప్పుడు ప్రభుత్వాలు నడపడాలి ఎందుకు? కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చొని. మేము కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం విద్యార్థులుగా. మా కోసం ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తే మేము కూడా వాళ్ళ కోసం నిలబడతామనేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ మేము మా గళాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అభివందనాలు. జై భీమ్. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది రోజు రోజుకి కూని చేయబడతా ఉన్నది. ప్రజాస్వామ్యం లోపట ఖచ్చితంగా ప్రభుత్వాలకు ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి. వాళ్ళు డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను కావచ్చు వాటిని నెరవేర్చాలని చెప్పని అడుగుతారు. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, మీరు చేస్తున్నటువంటి అరాచకాల్ని ఖచ్చితంగా ప్రజాస్వామిక శక్తులు కూడా అడుగుతాయి, ప్రశ్నిస్తాయి. వాటికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మీ బాధ్యత. ఈ క్రమం లోపట గాద ఇన్నయ్య గారు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అంగవైకల్యానికి కూడా గురైనటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక సిద్ధాంతం గురించి గట్టిగా వాదించిండు అని చెప్పినటువంటి ఆరోపణలతోటి ఆయనను అరెస్ట్ చేశారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 2011 లోపట వినాయక్ సేన్ ఆయనకు ఛత్తీస్గఢ్ ట్రయల్ కోర్టు కొన్ని ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేసినటువంటి సందర్భం లోపల సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా సరే గాంధీ బుక్ ఇంట్లో ఉన్నంత మాత్రాన వాడు గాంధీ అవుతాడా? ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి బుక్ ఇంట్లో ఉంటే ఆయన మావోయిస్ట్ అవుతాడా? పూర్తి ఆధారాలు ఉంటేనే ఆయనను అక్యూజ్ చేయాలని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు దానికి చెప్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరి అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను ఈ విధంగా నిలిపివేయడం అనేది ఎట్టి పరిస్థితుల లోపల కూడా కరెక్ట్ కాదు. అది ఇంకొక విషయం ఏంటంటే గాద ఇన్నయ్య గారి యొక్క అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో రఘునందన్ రావుని ప్రశ్నిస్తే రఘునందన్ రావు బాగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్బన్ నక్సలైట్ని ఏరిపారేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరన్నా సరే వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, దోపిడీని ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లా. అరే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి రాజ్యాంగం చట్టం అమలు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులను చంపితే మేము ఊకోన్నా అని చెప్పినాడు. పోలీసుల గురించి మీరు ఎన్నడూ పోలీసుల సంక్షేమం గురించి మీరు ఎన్నడూ ఆలోచించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు పోలీసులు గుర్తుకొచ్చిరా మీకు? బెటాలియన్ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ పడుతున్నటువంటి బాధల కోసం వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏడవను అని చెప్పి నేను ఈరోజు రఘునందన్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ పోలీసు చచ్చిపోతావేనో నువ్వు అని చెప్పి ఈరోజు నేను రఘునందన్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా. పోలీసుల సంక్షేమం గురించి నువ్వు ఏనాడు మాట్లాడమని చెప్పి నేను ఈరోజు రఘునందన్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు అర్బన్ నక్సలైట్లను ఏరేస్తావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పానంటే నువ్వేం చేసినావు రఘునందన్ రావు? నువ్వు సిద్దిపేటలో ఒక అసైన్డ్ ల్యాండ్ను దళితులకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినావు. నువ్వు 2019 లోపట మన ధరణి లోపట ఒక పేరుంటే, అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి పేరుంటే 2019 తర్వాత నీ పేరు నీ భార్య పేరు ఎట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను. ఇది దోపిడీ కాదా? నువ్వు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు నువ్వు దోపిడీ చేయలేదా రఘునందన్ రావు? ఎట్లా మాట్లాడతావు నువ్వు ఈ విధంగా? ఇష్టం వచ్చినట్టు ఏర్పారేస్తావా? మీరు హత్రాస్ కేసు లోపట ఎవరైతే నిందితుడు ఉన్నాడో, అక్యూజ్డ్ ఉన్నాడో వాని కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు మీరు టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? దీని ఏమనాలి మేమంతా? మీరు మొన్న ఉన్నాం కేసు లోపట శంగారానికి ఈరోజు అధికార లాంఛనాలతోటి పోయి ఎదుర్కొంటారా? మిమ్మల్ని ఏ మంటలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బిల్కిస్ బానును అత్యాచారం చేసినటువంటి నిందితులకు పూలదండలతో ఎదురొచ్చిపోయి మెడల దండలేసి గొప్ప పని చేసిన స్వతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చినటువంటి విధంగా వాళ్ళని అందరినీ కూడా మీరు బాగా ఆకాశానికి ఎత్తుకున్నారు కదా. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి మిమ్మల్ని ఏం చేయాలి, మీ పార్టీని ఏం చేయాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మణిపూర్ ఇష్యూ లోపల మీ పార్టీని ఏం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కర్ణాటక లోపల 2000 మంది
స్త్రీలను అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు కదా, అది ఎంతవరకు ప్రజాస్వామ్యం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మేము మాట్లాడంటే కాదా? కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల ప్రశ్నకు అవకాశం ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు ఆన్సర్ చెప్పినట్టు ఖచ్చితంగా అక్కడ ప్రశ్నకు అవకాశం ఉంది. మేము ప్రశ్నిస్తాం, మీరు సమాధానాలు చెప్పాలి, మీకు జవాబుదారీతనం ఉన్నది, మీరు మాట్లాడాలి. కాకపోతే ఈ విధంగా ప్రశ్నించేటటువంటి గొంతువులను నులిమేస్తామని చెప్పనంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఊగినేటటువంటి పరిస్థితి లేదు, ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖండించాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.